హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ముందుగా అందరికీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగజేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా హ్యాపీగా ఉగాది చేసుకోండి. ఉగాది పచ్చడి కదా దీని స్పెషల్. సో అందరూ ఉగాది పచ్చడి బాగా చేసేసుకొని తినేసి ఉంటారు. ఇప్పటికి నేను కూడా చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో అండ్ అక్కడ మనం కలిపే ఆ షడ్రుచులు దేనికి ప్రతీకగా చెప్పుకుంటామో అన్నది చెప్తూ ఊరికే కలుపుతాను. యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, ఒక లైక్, ఒక కమెంట్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అనమాట. రండి చూద్దాం. ఇదైతే నేను ఉగాది పచ్చడి చేద్దామని రెడీ చేసుకున్న ప్లేట్. ఫస్ట్ ముందుగా ఏ పనైనా తీపితో మొదలవ్వాలి కాబట్టి ఈ పచ్చడిలో ఫస్ట్ మనం కూడా ఆ తీపి కోసం బెల్లం వేసుకుంటాం. అండ్ ఈ బెల్లం వచ్చి సంతోషానికి సంకేతం అనమాట, హ్యాపీనెస్కి ఇది గుర్తుగా వేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చేదు, తీపి చేదు అని కాంబో కూడా ఉంటుంది కదా. సో ఈ చేదు దేనికంటే మన లైఫ్లో ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొంచెం బాధాకరమైన విషయాలు కూడా జరుగుతుంటాయి. సో వాటికి ప్రతీకగా ఈ చేదు వేసుకుంటాం. ఆ తర్వాత ఇది ఉప్పు అంటే లవణం. ఇది వచ్చేసి మనం జీవితంలో ఉత్సాహానికి సంకేతం అనమాట. లైక్ ఉప్పు మనని కూరలో ఉండేటప్పుడు కూడా అన్ని అదర్ టేస్ట్ని బ్యాలెన్స్ చేసేది ఉప్పు ఒకటి. ఈ ఉప్పు సరిగ్గా పడితే ఏ కూర మిగతా కాస్త ఎక్కువ తక్కువైనా ఎలా బాగుంటుందో అట్లాగే ఈ ఉప్పు కూడా అలా మన ఉత్సాహానికి సంకేతం అనమాట ఇది. అండ్ నెక్స్ట్ కారానికి గుర్తుగా మనం ఈ మిరియాల పొడి అయితే వేసుకుంటాం. ఇది దేనికంటే మనం సహనం కోల్పోయే పరిస్థితులు వస్తాయి కదా, దాన్ని సూచించడానికని ఈ కారం యాడ్ చేస్తాం. ఇది కూడా అందరి లైఫ్లో తప్పకుండా ఫేస్ చేసే ఒక సిచ్యువేషనే. అండ్ ఆ తర్వాత వచ్చి ఈ పచ్చి మామిడి. ఇది వచ్చి వగరు అంటే ఇది మామిడికాయ కూడా పిందె అనమాట. పిందెని తురుముకొని పెట్టుకున్నాం. మళ్ళీ పచ్చికాయ అన్న పులుపుగానే ఉంటుంది. ఈ వగరు వచ్చేసి మనకి ఏంటంటే లైఫ్లో ఛాలెంజెస్ని గుర్తు చేసుకుంటూ ఈ టేస్ట్ అనమాట వగరు అనేది. ఎందుకంటే ముందు వగరుగా ఉండి తర్వాత ఏదైతే సాల్వ్ అయ్యి పండుగ మారుతుందో దానికి, అలాగే మనకి ఏదైనా లైఫ్లో వచ్చిన ఛాలెంజ్ని బీట్ చేసి ముందుకు వెళ్ళడం కదా, దాని సంకేతంగా ఈ వగరు యాడ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు. ఈ చింతపండు పులుపు మనం అంటే నేర్పుగా మనకి ఏది వచ్చినా కానీ సటిల్గా ఉండి కంగారు పడిపోకుండా నేర్పుగా ప్రతిదాన్ని చాకచక్యంగా సాల్వ్ చేసుకోవాలనడానికి నేర్పుగా వ్యవహరించే తీరుని సూచిస్తూ చింతపండు పులుసు యాడ్ చేసుకుంటాం అనమాట. సో షడ్రుచులు అంటే ఇవి 6 రుచులు అనమాట. అవేమేంటంటే తీపి, ఉప్పు అంటే లవణం, తర్వాత చేదు, తర్వాత పులుపు, ఆ తర్వాత వగరు, లాస్ట్లో కారం. ఇవి అనమాట ఈ 6 రుచులు. ఇక్కడ మీకు ఇంకా అడిషనల్గా కనిపిస్తున్నాయి చూసారా, ఈ కొబ్బరి తురుము, అరటిపండు అండ్ ఈ వేయించిన శనగపప్పు. ఈ ఉగాది పచ్చడికి అవి గార్నిషింగ్ లాగా అనమాట. ఇవి మనం కలుపుకుంటాం. నచ్చిన వాళ్ళు కలుపుకుంటారు, నచ్చిన వాళ్ళు కలుపుకోరు. సో ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటిగా కలిపేసి చూపిస్తాను. ఇప్పుడు కలిపేసుకుందాం. ముందు చింతపండు పులుసు వేస్తున్నాను, ఎందుకంటే అన్నీ కలవాలి కదా ఇందులో, అందుకని పులుసు వేసాను. ఆ తర్వాత బెల్లం. ఇది కరిగిపోతుంది, కొంచెం మనం కాసేపు అలా తిప్పనిస్తే కలిసిపోతుంది. తర్వాత మెయిన్ నాకు ఇష్టమైన ఇందులో టేస్ట్ అయితే నాకు ఈ చేదే ఇష్టం. ఇది వేప పువ్వు అనమాట. వేసేసుకున్నాం కదా. తర్వాత వగరికి ఈ మామిడి తురుము. నేను అన్నీ కొంచెం తురుములాగే తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం ఇది పల్స్గానే చేస్తాను. గ్లాసులో వేసుకొని అలా తాగేస్తుంటే బాగుంటుందని ఇది కూడా వేసేసుకున్నాం కదా. ఇంకా మిరియాల పొడి, నెక్స్ట్ సాల్ట్, లవణం ఇంపార్టెంట్ అనమాట. ఏ కూర వండడానికైనా పచ్చళ్ళకైనా ఉప్పు సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా గార్నిషింగ్ పెట్టుకున్న కొబ్బరి తురుము, ఈ వేయించిన శనగపప్పు, అరటిపండుని ఇలా మెత్తగా పిసికేసి
ఇవన్నీ ఆప్షనల్. ఈ పైన మీకు ఏమేమి కొంతమంది ఇందులో చెరుకు ముక్కలు వేసుకుంటారు, దానిమ్మ గింజలు వేసుకుంటారు, అండ్ ఏంటి ద్రాక్ష పళ్ళు వేసుకుంటున్నారు. అవన్నీ వేసేసి దాన్ని ఉగాది పచ్చడి ఫ్లేవర్ కన్నా ఎక్కువ కస్టర్డ్ అలాంటి ఫ్లేవర్ తీసుకొచ్చేస్తున్నారు. నాకైతే అంత నచ్చదు. ఇంకొంచెం చింతపండు పులుసు వేసేసుకుందాం. సో ఇది రెడీ అయిపోయింది మన ఉగాది పచ్చడి. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీని కన్సిస్టెన్సీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, పల్స్గా కావాలనుకున్న వాళ్ళు పల్స్గా, ఇలాగంటే ఇలాగా చేసుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. చిన్నప్పుడైతే ఉగాది పచ్చడి పెడుతున్నారంటే పారిపోయేవాళ్ళం మేము. బట్ ఇప్పుడు ఎందుకు ఇది నాకు ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడైతే కప్పులు తాగేస్తా. అండ్ ఆల్సో బాడీకి కూడా మంచిది, కొంచెం డిటాక్స్ అయినట్టు ఉంటుంది, అన్నీ క్లీన్ అయినట్టు ఉంటుంది బాడీ కూడా. ఇది తీసుకోవడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇది నా పచ్చడి. చూడండి కన్సిస్టెన్సీ. మీరు ఎలా చేస్తారన్నది కూడా కింద కమెంట్ చేయండి. నేనైతే ఇలాగా ఎక్కువగా అదర్ ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయను. జస్ట్ అరటిపండు కొంచెం ఉంటే బాగుంటుంది, కొబ్బరి తురుము బాగుంటుందని వేసుకున్నాను. అండ్ ఇది నా పచ్చడి. ఈ విశ్వవసునామ సంవత్సర ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని టేస్ట్ చేసేయాలి. నేను ఎందుకు కొద్దిగా చేశానంటే, యాక్చువల్లీ ప్రతి పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ మా అమ్మ చాలా ఎక్కువ చేసి పెడుతుంది. ఇది శాస్త్రోక్తంగా మనం మన ఇంట్లో చేసుకోవాలని చెప్పి కొద్దిగా అయితే చేశాను. అండ్ చేసేసి ఇది మేము కొద్ది ప్రసాదంలో తీసుకున్న తర్వాత మా మేడం ఉంది కదా దుర్గా, ఆవిడకి ఇచ్చేస్తాం అనమాట ఇది. ఇక ఈరోజు ఉగాది రోజు నేను వేసుకునే ఈ శారీ గురించి అయితే, ఇది ఆల్రెడీ నేను మీకు శారీస్ వ్లాగ్లో ఈ శారీ చూపించాను. ఇది వచ్చి రా మ్యాంగో సీకో అనమాట. అంటే కాటన్ మిక్స్ అయి ఉన్నది సీకో ఇది. నాకు మెయిన్ ఈ శారీ నచ్చడానికి వచ్చి ఈ పెయింట్ చేసిన ఈ బార్డర్ అండ్ ఈ పళ్ళు, ఇది నచ్చి కొంచెం యూనిక్గా అనిపించింది. ఇప్పుడు రా మ్యాంగో ట్రెండింగ్ అంతా ఆల్మోస్ట్ కొంచెం ఒకేలాగా అనిపించి, ఈ ప్యాటర్న్ నాకు కొంచెం కొత్తగా అనిపించి తీసుకున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా స్మూత్గా అండ్ మనకి బాడీ మీద చాలా కంఫర్ట్ ఇస్తున్నట్టు. ఈ సమ్మర్కి అయితే హ్యాపీ గో శారీ అని చెప్తాను. దీని బ్లౌజ్ వచ్చి ఇది ప్లెయిన్ ఇచ్చారు, ఇదే గ్రీన్ ప్లెయిన్ ఇచ్చారనమాట. సో దీనికి నేను యాక్చువల్లీ బ్లౌజ్కి ఇలా పెయింట్ చేయించుదాం అన్న ఐడియాతో అనుకున్నాను. అదే వ్లాగ్లో కూడా చెప్పాను. బట్ నాకు ఈ పెయింట్ చేసే వాళ్ళు ఎక్కడ నాకు ప్రాపర్గా వాళ్ళ కాంటాక్ట్ ఏం దొరకలేదు. సో అందుకని దీన్ని ఇంకా మా పారు డిజైన్స్ అన్ని మోరంపూడిలో ఉంటారు, ఆవిడ దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేశారు. దీనికి సెలెక్ట్ చేసినప్పుడు ఇంకా ఈ ఉన్న ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మెటీరియల్ని వచ్చి ఇలా హ్యాండ్కి కింద జస్ట్ స్కాలప్ లాగా లేయర్డ్ బార్డర్ లాగా పెట్టించుకొని వాటికి ఈ పూసలు హ్యాంగింగ్ పెట్టారనమాట ఆవిడ. అండ్ జస్ట్ ఇదంతా ఇంకా వర్క్ వచ్చిన మెటీరియల్, ఇది ఆల్రెడీ వర్క్ చేసి వచ్చిన మెటీరియలే. ఈ బ్లూకి బ్లూ కాంబినేషన్ ఇలా తీసుకొని ఇందులో ఉన్న కలర్స్ ఆల్మోస్ట్ ఈ బ్లౌజ్ మీద ఉన్నాయని ఇది సెలెక్ట్ చేసామన్నమాట. అండ్ వెనకాల నెక్ వచ్చి ఏం లేదు, పైన ఈ నెక్కి కూడా ఇలా పట్టీ ఇచ్చామన్నమాట. జస్ట్ ఆ పట్టీ ఇచ్చి ఆ పట్టీకి కూడా బార్డర్స్ మళ్ళీ సేమ్ బీడ్స్ హ్యాంగ్ అయ్యేలాగా పెట్టారు. సో సింపుల్ డిజైన్, పెద్ద హడావిడి ఏం చేయించలేదు దీనికి. నార్మల్ రౌండ్ నెక్కి పైన ఎక్స్ట్రాగా పట్టీ వచ్చింది అంతే. సో ఫిట్టింగ్ అంతా కూడా బాగానే ఉంది. సో చెప్పాను కదా, ఈ బ్లౌజ్ అయితే మోరంపూడి సాయినగర్లో పారు డిజైన్స్ అని ఉన్నారు, ఆవిడ ఇన్స్టా పేజ్ కూడా ఉంది. సో ఆవిడైతే ఈ బ్లౌజ్ కుట్టారు నాకు. సో ఈ శారీ పళ్ళు గురించి అయితే, ఈ పళ్ళు ప్రింట్ ఏంటి తొంగి చూస్తున్నావు దుర్గా, ఏం చెప్తావు నువ్వు కూడా? రా చూద్దాం మేడం ఏం చెప్తుందో. చెప్పు, ఏం చెప్తావు? నాది కొత్త చీరేనండి, అందుకని. అవునా, చెప్పు అయితే చీర గురించి. అది నేను పట్టుకుంటాను, చెప్పు. నాది కొత్త చీరండి. బాగుంది చీరే. నేను పెట్టిందేనా? మీరు పెట్టిందండి. ఓకే, బాగుంది. ఈ జాకెట్ మీరు ఇచ్చిందే కుట్టించి, గాజులు మీరు ఇచ్చినయే. ఇవి నేను ఇచ్చినాయేనా? బాగున్నాయి, మ్యాచింగ్ బాగుంది. మొత్తానికి అంత బాగుంది. నీ మెడలో గొలుసు కొత్తగా ఉంది, అది కూడా బాగుంది. అది నేను పెట్టలేదే, ఇది మా పిల్ల బుక్ చేసిందండి. ఓకే, ఆన్లైనా? ఓకే ఓకే, బాగుంది. మొత్తానికి పండగ రోజు మెరిసిపోతున్నావు పచ్చగా. సరే, మన ఆడియన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పే. హ్యాపీ ఉగాది. ఇంగ్లీషు తెలుగు పండగకి నేను అచ్చ తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో చెప్తుంది, తెలుగులో చెప్పు. ఉగాది శుభాకాంక్షలు. అది అన్నమాట. సరే అయితే యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, మునీశ్వరన్ వైజాగ్ నుంచి వస్తారు, ఆయన దగ్గరే తీసుకున్నాను. ఇది శారీ, పైన కింద సేమ్ బార్డర్ విత్ ప్రింట్ అండ్ జరీ హంసల్లాగా ఉన్నాయన్నమాట.
అవి ఇచ్చారు అంతే శారీ. మునీశ్వర్ అని ఆయన లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ తీసుకొస్తారు. ఆయన దగ్గర రేంజ్ వచ్చి ఆల్మోస్ట్ మీకు 1000 టు ఇంకా అబవ్ 50 కూడా ఉంటుంది. అన్ని రకాల వెరైటీస్ అండ్ డిజైనర్ వేర్స్ అండ్ పట్టు, ఆరణి పట్టు, బెనారస్ పట్టు, ఇలా రకరకాలు ఇప్పుడు వచ్చి రా మ్యాంగో సారీస్ అన్నీ తీసుకొస్తున్నారు. నేను ఆయనతో ఒక వ్లాగ్ చేస్తున్నాను లాస్ట్ది. ఎవరన్నా చూడకుండా ఉంటే వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఆయనతో కాంటాక్ట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. బాయ్ చెప్పేసి అందరికీ. బాయ్.